హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో, 2024 అయితే మంచిగా కంప్లీట్ అయింది అనుకుంటున్నాను. అప్స్ అండ్ డౌన్స్ అయితే ప్రతి ఇయర్‌లో ఉంటాయి. సో, నెక్స్ట్ ఇయర్ అయినా మంచిగా జరగాలి అని ఈ ఇయర్‌కి బాయ్ చెప్పి నెక్స్ట్ ఇయర్‌కైతే మనం వెల్కమ్ చెప్తాము. అండ్ చాలామంది టూర్స్ అని, ట్రిప్స్ అని ప్లాన్ చేసుకుంటారు. కొందరు డివోషనల్ ట్రిప్స్ ప్లాన్ చేస్తారు. కొందరు ఎవరి వీలుని బట్టి వాళ్ళు ట్రిప్స్ అయితే ప్లాన్ చేసుకుంటారు. బెంగుళూరులో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. అసలు ఏ మాల్స్ కూడా ఖాళీ లేదు. అంత క్రౌడెడ్‌గా ఉంది. లాస్ట్ ఇయర్ అయితే మేము లాస్ట్ వరకు వెళ్ళి వెనక్కి రిటర్న్ అయితే వచ్చేసాము. సో, అలా కాదని ఇయర్ అయితే 2 డేస్ ముందే వెళ్దాము. అంటే ఇక్కడ మాల్స్ చాలా డెకరేట్ చేస్తారు న్యూ ఇయర్. అండ్ కొన్ని ప్లేసెస్‌లో ఎంజీ రోడ్ గాని, చర్చ్ స్ట్రీట్ గాని కొన్ని ప్లేసెస్‌లో అయితే చాలా చేస్తారు డెకరేషన్ గాని. అవి చూడ్డానికైనా వెళ్ళాలి అనిపిస్తుంది. నార్మల్‌గానే మాల్స్‌లో ఖాళీ ఉండదు వీకెండ్స్ వస్తే. అందులోని న్యూ ఇయర్, క్రిస్మస్ సెలబ్రేషన్స్ టైంలో అసలు మాల్స్ కాదు కదా! అసలు బయట కూడా ఖాళీ లేదు. అంత క్రౌడెడ్‌గా ఉంది. ఈరోజైతే రాజాజీ నగర్‌లో ఉన్న ఓరియన్ మాల్‌కైతే వెళ్తున్నాము. ఆల్మోస్ట్ మాకు 1 ½ అవర్ డిస్టెన్స్ అయితే పట్టింది. అది కూడా నార్మల్ ట్రాఫిక్. అండ్ వన్ ఆఫ్ ది టాప్ 5 లార్జెస్ట్ మాల్స్ ఇన్ బెంగుళూరులో ఇది కూడా వన్ అని చెప్పుకోవచ్చు. అంత పెద్దది. మేము కూడా ఫస్ట్ టైమ్ వెళ్ళటం. సో, ఎలానో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కదా అని చెప్పైతే వెళ్తున్నాము. అండ్ చూసారు కదా! అసలు గేట్‌వే అసలు ఖాళీ కూడా లేదు. అసలు ఎన్ని సెక్యూరిటీ చెక్స్ చేశారంటే ఆల్మోస్ట్ 3 సెక్యూరిటీ చెక్స్ అయితే చేశారు. నార్మల్ టైమ్స్‌లో కన్నా ఇలాంటి సెలబ్రేషన్స్ టైమ్‌లో ఇంకొంచెం సేఫ్టీ మెజర్స్ ఎక్కువగా తీసుకుంటారు మేబీ అయ్యుండొచ్చు. మేమెప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గానీ, ఇలా క్రిస్మస్ సెలబ్రేషన్స్ గానీ మాల్స్‌కైతే రాలేదు. లాస్ట్ ఇయర్ వచ్చాము కానీ పార్కింగ్ స్లాట్ దొరక్క అయితే వెళ్ళిపోయాము. పార్కింగ్ వెయిట్ చేయాలి ఆర్ రిజర్వ్ చేయాలి అని చెప్పారు సెక్యూరిటీ అతను చెప్పి అని రిటర్న్ అయితే వెళ్ళిపోయాం లాస్ట్ ఇయర్. సో, అలా కాదు ఈసారి అని చెప్పి 2 డేస్ ముందైతే వెళ్తున్నాము. సో, మాతో పాటు మిమ్మల్ని కూడా చూపించినట్టుంటుంది అని చెప్పైతే నేను వీడియో క్యాప్చర్ చేశాను. మేబీ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే సో, వెళ్తారేమోననైతే పెట్టాను. టైం వేస్ట్ చేయకుండా అయితే మన వీడియోలోకైతే ఎంటర్ అయిపోదాము. వెహికల్స్ పార్క్ చేసిన తర్వాత ఓరియన్ మాల్‌కి ఎంట్రీ అయిన తర్వాత ఈ వ్యూ అయితే బ్యూటిఫుల్ వ్యూ అయితే మనకు కనిపిస్తుంది. ఇది ఆర్టిఫిషియల్ లేక్. మాల్స్ చూడడానికి ఎంతమంది వస్తారో అలానే ఫొటోస్ దిగడానికి కూడా వస్తారు. ఏదో సెలబ్రేషన్స్ కోసం కాదు గానీ ఈ డెకరేషన్ చూడడానికైనా చాలామంది వస్తారు. అంత డెకరేట్ చేశారు. ఇక్కడైతే మనకి లైవ్ కాన్సర్ట్స్ కూడా జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ 200 అలా ఉంది ప్రైస్ టికెట్. అది కూడాను గోల్డ్ ఎంట్రీ అండ్ ప్లాటినం ఎంట్రీ, సిల్వర్ ఎంట్రీ అని ఉన్నాయి. బట్ మేమైతే అంత ఇంట్రెస్ట్ లేదు వెళ్ళటానికి. ఎందుకంటే ఆల్మోస్ట్ 2 అవర్స్ అంట లోపలికి. ఏదో యూరోప్ బ్యాండ్ అయితే వచ్చింది లైవ్ కాన్సర్ట్ చేయడానికి. మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెళ్తారు. బట్ అక్కడికి వెళ్ళి 2 అవర్స్ ట్రక్ అయ్యేదానికన్నా బయట ఉండి ఈ వ్యూ అంతా ఎంజాయ్ చేయడం బెటర్ అని మేమైతే లోపలికి వెళ్ళలేదు. లైవ్ బ్యాండ్ మ్యూజిక్ అయితే జరుగుతుంది. మళ్ళీ కాపీరైట్ ఇష్యూస్ ఏమైనా వస్తాయేమో అని చెప్పి అన్నీ కూడాను తీసేశాను. లేకపోతే లైవ్ మ్యూజిక్ పెడితే ఇంకా అనిపిస్తది. బయట నుంచి కూడా మనకి వినిపిస్తుంది. బట్ లైట్‌గా వినిపిస్తది. బట్ ఆ ఫీల్ అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు. నాకైతే ఇక్కడ భలే కామెడీ అనిపించింది. లేడీస్ అందరూ ఫోటోస్ దిగుతున్నారు. జెంట్స్ అందరూ ఫోటోస్ తీస్తున్నారు. మాల్‌ని ఇంత అందంగా డెకరేట్ చేసిన తర్వాత మనం ఫోటోస్ దిగకపోతే బాగోదు కదా! అని చెప్పి చిన్న చిన్న ఫోటోస్ అయితే తీసుకున్నాము. టాప్ 5 లార్జెస్ట్ మాల్‌లో ఒరియాన్ మాల్ కూడా చెప్పుకోవచ్చు. ఫస్ట్ అయితే ఫినిక్స్ మాల్. అది కూడా చాలా రెడీ చేస్తారు. బట్ అస్సలు ఖాళీ ఉండదు. బెంగుళూరులో ఉన్న పీపుల్ అందరూ కూడా మాల్స్‌లోనే ఉంటారేమో అనిపించింది. అంత క్రౌడెడ్‌గా ఉంది.
ఈ మాస్టర్ పీస్ చూసారు కదా, అంతా కూడా ఈ వేస్ట్తో డిజైన్ చేశారు. మొత్తం కీబోర్డ్స్, రిమోట్స్, మదర్ బోర్డ్ అన్నీ అన్యూస్డ్ ఉంటాయి కదా, అంటే పోయిన ఉంటాయి ఈ వేస్ట్ ఐటమ్స్. సో వాటితో డిజైన్ చేశారు. బాగా అనిపించింది. అతని క్రియేటివిటీకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. చాలా ఆఫర్స్ అయితే జరుగుతున్నాయి క్రిస్మస్ థీమ్కి. అండ్ చాలా స్టాల్స్ కూడాను క్రిస్మస్ థీమ్కి సెట్ అయ్యే విధంగా అయితే డిజైన్ చేసి పెట్టారు. అండ్ చాలా వరకు సేల్స్ కూడా జరుగుతున్నాయి. బట్ మేమైతే ఏ షాపింగ్ చేయలేదు. జస్ట్ ఓన్లీ ఆ వ్యూ, అంటే ఆ థీమ్ డెకరేషన్ ఎలా చేశారు అనేది చూడడానికి మాత్రమే వెళ్ళాము. అంత క్రౌడెడ్ ప్లేస్లో షాపింగ్ చేసే అంత ఎనర్జీ కూడా లేవు. అండ్ చాలా వరకు సాఫ్ట్ టాయ్స్ అండ్ చూసారు కదా, అండ్ ఇది కూడాను అలానే అన్నీ కూడాను వాటికి సెట్ అయ్యే విధంగా అయితే డిజైన్ చేశారు. నాకు ఈ మ్యాస్కాట్స్ని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. అండ్ ఆల్మోస్ట్ 1 అవర్ నుంచి వాళ్ళు ఆ డ్రెస్ వేసుకునే ఉన్నారు. మనం నార్మల్గా ఏవైనా హెవీ డ్రెస్సెస్ వేసుకుంటే అస్సలు ఉండలేము, సఫికేషన్లా అనిపిస్తుంది. బట్ మేము ఉండి అక్కడ ఆల్మోస్ట్ 1 అవర్ అయింది. బట్ అలా వాళ్ళు ఆ డ్రెస్సెస్, మ్యాస్కాట్ డ్రెస్సెస్లో ఉంటూనే ఉన్నారు. బట్ ఏం చేయలేము, వాళ్ళ జాబ్ అది కాబట్టి, వాళ్ళకి అది పే చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే వీళ్ళని చూస్తే నాకు అలా అనిపిస్తుంది, వాళ్ళని ఎంటర్టైన్ చేయడం కోసం వాళ్ళు సఫికేట్ అవుతుంటారు అనేసి. నేను ఈ వీడియోలో ఎక్కువ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేదు. ఇక్కడ నాకు స్కోప్ కనిపించలేదు. అండ్ ఎక్కువ వాయిస్ ఓవర్ ఇస్తే అక్కడ చూసేది ఫీల్ అనేది మిస్ అవుతాం కాబట్టి జస్ట్ కొంచెం కొంచెం వాయిస్ ఓవర్ ఎక్కడ అవసరమో అక్కడ వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను. ఇన్ కేస్ మీరు బోర్ అయితే సారీ. ఒకవేళ మీరు ఎంజాయ్ చేస్తే ఒక లైక్ అయితే చేయండి. అండ్ ఫుడ్ టైం అయిపోయింది కాబట్టి 8 o'clock అయింది. బట్ ఫుడ్ తినేసి వెళ్దాము, ఎందుకంటే ఆల్మోస్ట్ లాంగ్ కదా మాకు. మేము ఆల్మోస్ట్ 1.5 hour డిస్టెన్స్ ట్రావెల్ చేసి అయితే వచ్చాం కాబట్టి ఫుడ్ చేసి తినేసి వెళ్దాము అని చెప్పి. అండ్ ఆ రోజు సాటర్డే కాబట్టి నాన్ వెజ్ అయితే నేను తిన్ను అండ్ వాళ్ళు తినేస్తారు. బట్ నేను తిన్ను కాబట్టి వాళ్ళు కూడాను ఇంకా పిజ్జా అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. మేము ఎప్పుడు డామినోసే పెట్టుకుంటాం, ఫస్ట్ టైం గో పిజ్జా ఆర్డర్ పెట్టుకున్నాం. చాలా బాగుంది. నాకు ఓరియన్ మాల్ ఓకే అనిపించింది లుల్లు మాల్తో కంపేర్ చేస్తే. అది నాకు స్పేషియస్గా అనిపించింది. మేబీ ఇది క్రౌడ్ ఉండడం వల్ల నాకు అలా అనిపించిందేమో తెలియదు కానీ, బట్ నాకు లుల్లు మాల్ వీటితో కంపేర్ చేస్తే లుల్లు మాల్ బాగా నచ్చింది. అండ్ ఫినిక్స్ మాల్ దీనికన్నా బాగుంటుంది అట. ఒకవేళ వీలైతే నేను దానికి కూడా వెళ్ళి క్యాప్చర్ చేసి పెడతాను.
ఫుడ్ కూడా రీజనబుల్‌గా అనిపించింది. ఓవర్ ప్రైస్డ్ అయితే ఏం లేదు. జస్ట్ మన నార్మల్ మాల్స్‌లో ఎంత ప్రైస్ అయితే ఉందో ఇక్కడ కూడా అలానే ఉంది. వెజ్, నాన్ వెజ్ అండ్ నార్మల్‌గా అన్నీ కూడాను కాంటినెంటల్ ఫుడ్ అన్నీ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. నార్మల్‌గానే మాల్స్ చాలా డిజైన్ చేస్తారు. అలాంటిది క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే ఇంకా డెకరేట్ చేస్తారు. సో, ఎవరైనా వీలైతే వెళ్ళి చూడండి. అంటే చిన్న చిన్న సెలబ్రేషన్స్ మనం చేయకపోయినా జస్ట్ అక్కడికి వెళ్తే ఆ ఫీల్ అనేది మనకు కూడా ఉంటుంది. హ్యాపీగా ఫ్యామిలీతో అయితే మనం టైం స్పెండ్ చేయొచ్చు. ఓరియన్ మాల్‌కి దగ్గరగా ఉన్న అపార్ట్మెంట్ వాళ్ళకైతే మంచి వ్యూ అని చెప్పుకోవచ్చు. భలే ఎంజాయ్ చేస్తారు. అండ్ అక్కడి నుంచయితే మేము స్టార్ట్ అయిపోయాము. అండ్ బెంగుళూరులో ఫేమస్ మిల్క్ షేక్ సాగర్ రెస్టారెంట్ సిన్స్ 1980 నుంచి అయితే ఉంది. సో, మా తమ్ముడు చెప్పాడు బావుంటుంది. అంటే అన్ సీజన్‌లో కూడా మనకి మ్యాంగో మిల్క్ షేక్ అయితే దొరుకుతుంది అని చెప్పి. బట్ ఎలానో వచ్చాం కదా! రాజాజీ నగర్ అంటే చాలా లాంగ్. సో, అందుకే ట్రై చేద్దామని చెప్పి అయితే వెళ్ళాము. మళ్ళీ మిల్క్ షేక్ కోసం మళ్ళీ అంత దూరం నుంచి రాలేం కదా! ఎలానో ఇటు నుంచి వెళ్ళేటప్పుడు దగ్గరలో కాబట్టి అయితే వచ్చేసాము. ఇదే సాగర్ 1980 సిన్స్ 1980 నుంచి అయితే ఉంది. మనకి ఏ టైంలో అంటే సీజనల్ టైంలో కాకుండా ఏ టైంలో వచ్చినా సరే మనకి ఇక్కడ మ్యాంగో మిల్క్ షేక్ అయితే దొరుకుతుంది. సో, ముగ్గురు 3 తీసుకున్నాము. కాస్ట్ కొంచెం ఓవర్ ప్రైస్డ్ అనిపించింది గానీ జ్యూస్ మాత్రం చాలా బావుంది. థిక్‌గా ఉంది. మనం మార్చ్‌లో అంటే మ్యాంగో సీజన్‌లో వస్తే మనకి పీసెస్ అనేవి వేస్తారు. బట్ ఇది అన్ సీజన్ కాబట్టి ఓన్లీ ప్యూరీ. కొంచెం ఐస్ మాత్రమే ఏశారు. బట్ టేస్ట్ వైస్ మాత్రం చాలా బావుంది. అండ్ క్వాంటిటీ కూడాను ఒక్కటి తాగితే టమ్మీ ఫిల్ అయిపోతుంది. బట్ మాకు ఫుల్ అయిపోయింది. ఆల్రెడీ మేము అక్కడ పిజ్జా తిన్నాం కాబట్టి ఇక్కడ ఇది తాగేసరికి ఫుల్ అయిపోయింది. బెంగుళూరులో ఉన్న పీపుల్ ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇక్కడితో అయితే నేను ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకి వస్తాను. అంటిల్ దెన్ బాయ్.